వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి రాకాస మామ. మన సంగీత్ శోభన్ నటించిన రాకాస గురించి మాట్లాడుకుందాం. సంగీత్ శోభన్ అంటే మనకి కామెడీగా బాగా చేస్తాడు, కామెడీ బాగా అలరిస్తాడు అనుకుంటాం. అలాగే మ్యాడ్ లో బాగా నవ్విస్తాడు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బాగానే అలరించాడు. మరి ఈ రాకాస సినిమాతో మనని ఎలా ఆకట్టుకున్నాడు, సినిమా ఎలా అనిపించింది ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు చేసిన మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. వెళ్ళిపోతే కథ విషయానికి వస్తే పైకి కనిపించే శాంతం వెనక ఒక భయంకరమైన కోపం దాగి ఉంటుంది. ఒక హీరో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లా కనిపిస్తేనే తన వాళ్ళ కోసం లేదా తన నమ్మిన వాళ్ళ కోసం ఎలా రాక్షసుడిగా మారాడనేది కోర్ పాయింట్ అని తీసుకున్నాను మామ. ట్విస్ట్ ఏంటంటే మనం ఊహించని విలన్ ఒక్కడైతే సినిమాలో ఓ కథలో రియల్ విలన్ ఇంకొకడు ఉంటాడు. అది ఆ కోర్ పాయింట్ చాలా సస్పెన్స్ గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారనిపించింది సినిమాని చూసినప్పుడు. ఇక మెయిన్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బాబోయ్ సంగీత్ 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 సూపర్. వన్ మ్యాన్ షో. ఇంత ఇంటెన్సిటీ ఉందా అని అనిపిస్తుంది మీకు చూసినప్పుడు. బికాస్ అతన్ని కామెడీగానే ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి కామెడీ ఎప్పటిలాగే తన టైమింగ్ తో కొన్ని చోట్ల బాగా నవ్విస్తాడు. యాక్షన్ కానీ ఫైట్ సీక్వెన్స్ లో అతని కళల్లో కనిపించే క్రూరత్వం జస్ట్ వావ్ వావ్ వచ్చే వావ్ అంతే. వాటబుల్ వావ్, వాచబుల్ వావ్. సో తను కేవలం బబ్లీ రోల్స్ లో మాత్రమే కాక ఇలాంటి ఎనర్జీ ఉన్న రోల్స్ లో కూడా ఈజీగా చేయగలడని ఈ సినిమాతో అయితే మన సంగీత్ శోభన్ ప్రూవ్ చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మ్యూజిక్ అండ్ మేకింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో అసలు సిసలైన బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చింది బీజిఎం మామ. ఒక్కో సినిమాకి మ్యూజిక్ చేస్తుంటే ఎలివేట్ చేస్తుంది ఆ సీన్ ని, బాగా ఎలివేట్ చేస్తుంది. గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి చూసేటప్పుడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా రాగా ఉంది. ఏదో మనం చూస్తూ ఏదో చూస్తున్నట్టు ఉండదు. ఆ ఊర్లోనో ఆ గల్లీలోనో మనమే ఉండి ఆ గొడవను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. బికాజ్ అంత ఇన్వాల్వ్ అవుతాం. డైరెక్టర్ టేకింగ్ మాత్రం చాలా షార్ప్ గా ఉంది అక్కడ మాత్రం. సో ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఈ హీరో క్యారెక్టరైజేషన్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటది. ఇంటర్వెల్ ముందు వచ్చే 15 నిమిషాల సీన్స్ పీక్స్ అంతే, మామూలుగా ఉండదు. ఎమోషనల్ సీన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా డైరెక్టర్ బాగా బ్యాలెన్స్ చేశాడు. ఇక మైనస్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ మన పాత సినిమాల రిఫరెన్స్ అవి బాగానే కనిపిస్తాయి. కానీ మేకింగ్ తో దాన్ని బాగానే కవర్ చేస్తారనిపించచ్చు. సో ఫైనల్ గా చెప్పాలంటే మామ ఈ సినిమా చూడాలా వద్దా అనేది మనం అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు అలాంటి కాకుండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్ మాట్లాడుకుంటే డెఫినెట్లీ మీరు కనుక ఒక రొటీన్ కథను కాకుండా ఒక కొత్తదనం, ఒక సాలిడ్ యాక్షన్ చూసుకోవాలంటే రాకాసాకిలో చూసుకోవచ్చు మామ. ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, ర్యాంపేజ్ ఫిలిం అనుకోవచ్చు. నాకైతే ఇది ఒక హిట్ మూవీ మామ. మరి మీకేమనిపించింది కనుక మీ సినిమా చూస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది, సంగీత్ శోభన్ యాక్టింగ్ ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో కూడా చెప్పేసిండి అవి కూడా. సో ఈ వీడియో నచ్చితే మన వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మ్ అప్డేట్స్ కోసం. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటామా. బై, టాటా.